హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు అరటికాయ ఫ్రై ఒరిస్సా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా మనం అరటికాయని ఆలుని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొట్టు తీసుకున్న వాటిని మనము పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ కట్ చేసుకున్న అరటికాయ ఆలు ముక్కల్ని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి అలా నీళ్ళలో వేసుకోకుండా పక్కనే పెట్టుకుంటే అవన్నీ నల్లగా అయిపోతాయి, అందుకే నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. మసాలా పేస్ట్ రెడీ చేయాలంటే దానికి మనకు కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఆవాలు, ఈ 4 మిశ్రమాలని మనం రెడీ చేసుకొని పెట్టుకుందాం. సో దీనికోసం నేను ముందుగా వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, సన్నగా కట్ చేయాలని రూల్ ఏం లేదు. సో నేను ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని, వెల్లుల్లిని, ఆవాలని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు అల్లం పొట్టు తీసేసి దాన్ని బాగా నీట్గా కడిగేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అంతలోపు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ఆలు ఉన్నాయో వాటిని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఎక్కువ ఉడకనివ్వకూడదు, కొద్దిగానే ఉడకనివ్వాలి. అంటే ఒక సగం వరకు ఉడికితే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి వేడి చేసుకొని ఆ కడాయిలోకి నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పుటన్ వేసేసుకొని ఎండుమిర్చులు కూడా వేసుకొని ఉడికించిన ఆలు అండ్ అరటికాయ కూడా వేసేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆలు అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.